ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మేము ఇటీవలే దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉన్న ద్రాక్షారామం క్షేత్రస్థల విశేషాల గురించి మీతో వర్చువల్గా పంచుకుంటున్నాము. ఇది అత్యంత ప్రాచీన చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పవిత్ర స్థలము. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా మరియు పంచారామ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రము ఆధ్యాత్మ తేజస్సుతో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ మహిమాన్విత క్షేత్ర విశిష్టతల గురించి తెలుసుకుందాం రండి. ఇక్కడ ప్రధాన దైవం భీమేశ్వర స్వామి. ఆయన 14 అడుగుల ఎత్తుగల భారీ స్ఫటిక లింగము. ఈ లింగం పైభాగము తెలుపు రంగులో ఉండి అర్ధనారీశ్వరీ తత్వాన్ని సూచిస్తోంది. చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీన్ని భీమేశ్వరాలయంగా పిలుస్తారు. ప్రవేశ ద్వారం వద్ద నృత్య గణపతి విగ్రహం ఉంది. సూర్యకిరణాలు శివలింగంపై పడడం ఇక్కడ చూడవచ్చు. గర్భగుడి పై అంతస్తుకు మెట్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. పంచారామ క్షేత్రము. శివుడు త్రిపురాసుడిని సంహరించినప్పుడు శివలింగం 5 భాగాలుగా విడిపోయి 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠింపబడింది. ఆ ప్రదేశాలే పంచారామాలు. దాక్షారామం వాటిలో ఒకటి. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారిని కాలక్రమంలోది దాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశపీఠంగా గుర్తింపు ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేడు ద్రాక్షారామం. సతీదేవి దక్ష ప్రజాపతి ప్రసూతీదేవుల కుమార్తె. ఆమె ఆదిపరాశక్తి అవతారంగా పరిగణించబడుతోంది. చిన్నతనం నుంచే సతీదేవి శివుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేది. శివుని గుణగణాలు, వైరాగ్యం ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. దక్ష ప్రజాపతికి శివుని వైరాగ్యము, శ్మశానవాసిగా ఉండడం నచ్చేది కాదు. శివునితో సతీదేవి వివాహాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ సతీదేవి తన మనసులోని మాటను మార్చుకోలేదు. ఆమె శివునినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. సతీదేవి భక్తికి మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. దక్ష ప్రజాపతి ఒక గొప్ప యాగం నిర్వహించాడు. కానీ తన అల్లుడైన శివుణ్ణి కుమార్తె సతీదేవిని ఆహ్వానించలేదు. తన తండ్రి చేస్తున్న యాగం గురించి తెలుసుకున్న సతీదేవి శివుని వద్దకు వెళ్ళి యాగంలో పాల్గొనాలని కోరింది. పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదని శివుడు చెప్పాడు. కానీ తండ్రి తనను ఆదరిస్తాడని భావించిన సతీదేవి ఒంటరిగానే దక్షిణ యాగశాలకు వెళ్ళింది. యాగశాలకు వెళ్ళిన సతీదేవిని దక్షుడు అవమానించాడు. శివుడిని కూడా దుర్భాషలాడాడు. తన భర్తను అవమానించడం సతీదేవి భరించలేకపోయింది. తన తండ్రి చేసిన అవమానానికి తన భర్తను దూషించినందుకు ఆగ్రహించిన సతీదేవి యాగగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి ఆత్మాహుతి గురించి తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన జటాజూట నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షిణ యాగశాలను ధ్వంసం చేసి దక్షిణ తల నరికాడు. సతీదేవి శరీరాన్ని భుజాలపై వేసుకుని శివుడు తాండవం చేశాడు. శివుని ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. సతీదేవి తన భర్త పట్ల అసంచలమైన భక్తిని, త్యాగనిరతిని ప్రదర్శించింది. ఆమె త్యాగము భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సతీదేవి ఆత్మాహుతి, శక్తిపీఠాల ఆవిర్భావము హిందూ పురాణాల్లో ముఖ్యమైన ఘట్టాలు. సతీదేవి శరీరము 18 భాగాలుగా ఖండించబడిన ప్రదేశాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సతీదేవి మెడభాగం పడింది. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా కొలువై ఉన్నారు. కామాఖ్య అస్సాం. ఇక్కడ సతీదేవి యోని భాగం పడింది. ఇక్కడ అమ్మవారు కామాఖ్యాదేవిగా కొలువై ఉన్నారు. కాంచీపురం తమిళనాడు. ఇక్కడ సతీదేవి వెనుక భాగం పడింది. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిగా కొలువై ఉన్నారు. జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ సతీదేవి 4 భాగం పడింది. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖీదేవిగా కొలువై ఉన్నారు. ప్రయాగ ఉత్తరప్రదేశ్. ఇక్కడ సతీదేవి వేళ్లు పడ్డాయి. ఇక్కడ అమ్మవారు మాధవేశ్వరీదేవిగా కొలువై ఉన్నారు. మాణిక్యాంబ దాక్షారామం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సతీదేవి ఎడమ చెంప భాగం పడింది. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబాదేవిగా కొలువై ఉన్నారు. గయా బీహార్. ఇక్కడ సతీదేవి వక్షోజాలు పడాయి. ఇక్కడ అమ్మవారు మంగళగౌరీదేవిగా కొలువై ఉన్నారు. కొల్లాపూర్ మహారాష్ట్ర. ఇక్కడ సతీదేవి 3 కళ్ళు పడ్డాయి. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు. నైనాతీవ్ శ్రీలంక. ఇక్కడ సతీదేవి కాలి అందెలు పడ్డాయి. ఇక్కడ అమ్మవారు ఇంద్రాక్షీదేవిగా కొలువై ఉన్నారు. గుజరాత్లోని జూనాగఢ్. ఇక్కడ సతీదేవి కుడి చేయబడింది. ఇక్కడ అమ్మవారు చంద్రభాగాదేవిగా కొలువై ఉన్నారు. రాంపూర్ హట్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ
ఇక్కడ సతీదేవి ఎడమ మణికట్టుబడింది. ఇక్కడ అమ్మవారు పుల్లారాదేవిగా కొలువై ఉన్నారు. నల్హతి పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి గొట్టపు ఎముకబడింది. ఇక్కడ అమ్మవారు నల్హటేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. గండకీ నది ఒడ్డున నేపాల్లోని పోఖ్రా వద్ద ముక్తినాథ్ దేవాలయం దగ్గర ఇక్కడ సతీదేవి కుడి చంపబడింది. ఇక్కడ అమ్మవారు గండకీ చండీదేవిగా కొలువై ఉన్నారు. కర్ణాటకలోని మైసూరు దగ్గర చాముండీ కొండలు. ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పడ్డాయి. ఇక్కడ అమ్మవారు చాముండీదేవిగా కొలువై ఉన్నారు. హరిద్వార్ దగ్గర కందాలు ఉత్తరాఖండ్. ఇక్కడ సతీదేవి తలభాగం పడింది. ఇక్కడ అమ్మవారు దాక్షాయినీదేవిగా కొలువై ఉన్నారు. ప్రద్యుమ్నానగరం పశ్చిమ బెంగాల్. ఇక్కడ సతీదేవి ఉదరం పడింది. ఇక్కడ అమ్మవారు శృంఖలాదేవిగా కొలువై ఉన్నారు. ఒడిశాలోని పూరి దగ్గర ఇక్కడ సతీదేవి నావి పడింది. ఇక్కడ అమ్మవారు విమలాదేవిగా కొలువై ఉన్నారు. వారణాసి ఉత్తరప్రదేశ్. ఇక్కడ సతీదేవి కుడి మణిగొట్టు పడింది. ఇక్కడ అమ్మవారు విశాలాక్షిదేవిగా కొలువై ఉన్నారు. త్రిలింగ క్షేత్రము తెలుగు నేలను త్రిలింగ దేశము అని పిలుస్తారు. ద్రాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరము అనే 3 శివాలయాలు ఈ ప్రాంతానికి 3 సరిహద్దులుగా ఉన్నాయి. ఈ 3 క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. శాసనాలు ఆలయ గోడలపై 832 శాసనాలు ఉన్నాయి. ఇవి 19వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వివిధ రాజులు వారి పాలన ఆలయానికి చేసిన విరాళాల గురించి తెలుపుతున్నాయి. ఈ శాసనాలు ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను వివరిస్తాయి. సప్త ఋషులు గోదావరి. సప్త ఋషులు భీమేశ్వరుడికి అభిషేకం చేయడానికి గోదావరి నదిని ఇక్కడ తీసుకొచ్చారని పురాణాల్లో చెప్పబడింది. గోదావరి సప్త గోదావరిగా పుష్కరిణి రూపంలో ఇక్కడ ప్రవహిస్తోంది. ఈ ద్రాక్షారామం క్షేత్రంలో పరమశివుని ఆత్మలింగం ఏర్పడడానికి కారణాలు. పురాణాల ప్రకారము తారకాసుడనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందుతాడు. తారకాసుడు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏ వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. దీంతో శివుడు తారకాసుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసుడు పొందుతాడు. బాలకులు తనను ఏమీ చేయలేరనే భావంతో ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు. ఆ వరగర్వంతో దేవతలను, ఋషులను, ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తాడు. తారకాసుడు ఆగడాన్ని తట్టుకోలేక దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు తారకాసుని వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలకుడి వల్లనే దీని పరిష్కారం లభిస్తుందని సెలవిస్తారు. దీంతో దేవతలు పరమేశ్వరుని శరణవేడుగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తారు. రుద్ర గణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసుడిపై యుద్ధం చేస్తాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసుని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆత్మలింగం 5 ముక్కలుగా చెది పడి తారకాసుడు మరణిస్తాడు. భూమిపై 5 ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు. అవే ద్రాక్షారామము, సామలకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు. వేదవ్యాసుల వారి రాక. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలిసి ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాడు. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్ష పెట్టి ద్రాక్షారామానికి వెళ్ళి భీమేశ్వరుని సేవించమని చెప్పింది. వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని ద్రాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభంపై వ్యాసుని విగ్రహం చెక్కబడింది. సప్త మహర్షులు తమ తపస్సు కోసం గోదావరి నదిని 7 ప్రవాహాలుగా విభజించారని పురాణం చెబుతోంది. ఈ ప్రవాహాల్లో 3 భారద్వాజ, విశ్వామిత్ర మరియు జమదగ్ని భూగర్భంలోకి వెళ్ళి తర్వాత ఈ చెరువు వద్ద కలిశాయి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీరాముడు క్షేత్ర పాలకుడుగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు. ఇక్కడ 108 శివలింగాలు భీమసభ అనే ఒక పీఠంపై ఉంటాయి. తూర్పు చాళుక్యుల నిర్మాణము. తూర్పు చాళుక్య రాజులు వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించినప్పుడు ఈ ఆలయం వారి పోషణలో అభివృద్ధి చెందింది. 11వ శతాబ్దం నుండి 15 శతాబ్దాల వరకు ఉన్న ఈ శాసనాలు వివిధ రాజుల పాలన, వారి విరాళాలు మరి ఆ కాలంలోని సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ద్రాక్షారామ దేవాలయం చాలా పెద్దది మరియు 3 వృత్తాలు సమ్మేళనాలుగా ఉన్నాయి. ఇవి పురావస్తు శాఖ అధీనంలో ఉంది. అద్భుతమైన శిల్పకళతో అల్రాలే ద్రాక్షారామ క్షేత్రం భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకోనేందుకు వీలుగా రైళ్లు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయంలో ప్రభాకర భైరవుడు,
విరూప, నటరాజేశ్వర్, వామన, విశ్వేశ్వర, నృత్య గణపతి, దుండి గణపతి, కనకదుర్గ, అన్నపూర్ణ మరియు దక్షిణముఖంగా ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంతో సహా అనేక చిన్న ఆలయాలు ఉన్నాయి. లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన మరియు మహన్యాసపూర్వక అభిషేకం వంటి వివిధ పూజలను దేవాలయం అందిస్తోంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగలు, కళ్యాణోత్సవాలు మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఆర్ధోత్సవం మార్గశిర పౌర్ణమి నాడు ఆర్ధోత్సవం జరుగుతుంది. డోలోత్సవం చైత్ర పౌర్ణమి నాడు డోలోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ చందనోత్సవం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చందనోత్సవం జరుగుతుంది. ఇంకా అనేక పండుగలు ఇక్కడ జరుగుతాయి. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల సమయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఎవరైనా అన్నదానములకు విరాళాలు ఇవ్వదలసిన భక్తులు నేరుగా దేవాలయ కౌంటర్లో కానీ ఆన్లైన్ల ద్వారా కానీ సంప్రదించవచ్చు. ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విరామం ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన రోజంతా తెరిచి ఉంటుంది. ద్రాక్షారామం ఆలయంలో దేవస్థానం వారి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ నాన్ ఏసీ మరియు ఏసీ రూమ్స్ 2 అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా మీరు కాకినాడ, సామలకోట లేదా రాజమండ్రి వంటి సమీప నగరాల్లో ఉండి ద్రాక్షారామానికి ఒకరోజు పర్యటన చేయవచ్చు. ఈ ద్రాక్షారామ క్షేత్రము కాకినాడ నుంచి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప ప్రముఖ బస్ స్టేషన్స్ ద్రాక్షారాము, రామచంద్రాపురము, కాకినాడ, సామలకోట మరియు రాజమండ్రి. సమీప రైల్వే స్టేషన్స్ కాకినాడ, సామలకోట మరియు రాజమండ్రి. సమీప విమానాశ్రయం రాజమండ్రి. ద్రాక్షారామం పురాతన భక్తికి నిదర్శనంగా మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే వారందరికీ కీలకమైన యాత్రాస్థలంగా నిలుస్తోంది. దాని గొప్ప చరిత్ర, ఆకర్షణీయమైన పురాణాలు మరియు దైవిక ఉనికి లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఈ యాత్రను మీరు ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాం. చూసినందుకు ధన్యవాదాలు. భీమేశ్వరుడు మరియు మాణిక్యాంబ వారి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాం. మనము అచంచలమైన భక్తితో ఆ శివుణ్ణి పూజిస్తే పాపాలు తొలగిపోయి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. సర్వము శివార్పణమస్తు. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.